బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని యోగివేమారెడ్డి సత్రం నందు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బ్రహ్మంగారిమఠం మండల కార్యకర్తలకు సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత బలోపేతం మరియు సేవాభావాన్ని పెంపొందించడానికి పలు అంశాలపై కార్యకర్తలకు విస్తృత అంశాలను ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలకు అవగాహన పెంపొందించారు. ఈ అభియాన్ ద్వారా అంత్యోదయ సిద్ధాంతం, సమగ్ర మానవతావాదం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు సారే రామనాయుడు, కార్యకర్త బ్రహ్మయ్య మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం అంటాం, భరతుడు పరిపాలించారు కాబట్టి ఈ దేశాన్ని హిందూ దేశం అంటాం, హిందూస్థాన్ అంటాం. కాబట్టి హిందువులు కోట్ల సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి ఈ భూమిపైన హిందువులనే పక్షపాత ధోరణితో చూస్తూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇతర మతాలను నెత్తిన పెట్టుకునేటువంటి సందర్భంలో, అదేవిధంగా ఆ రోజున్నటువంటి చిన్న చిన్న రాజ్యాలను భారత రాజ్యాంగం కిందకి ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మనం చట్టాల ద్వారా మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఆ రాజ్యాంగం కిందకి తీసుకొచ్చినటువంటి అన్నీ ఒకే రకంగా ఉండాలి, అందరూ ఒకే గొడుగు కింద ఉండాలని ఆలోచనతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 562 సంవత్సరాలను విలీనం చేస్తే, నెహ్రూ మాత్రం జమ్మూ కాశ్మీర్ అనేటువంటి దాన్ని ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయకుండా అలాగే కొనసాగించడం జరిగింది. దానికోసం ఆర్టికల్ 370 రద్దు చేయాలా, అది కూడా భారతదేశంలో అంతర్భాగం, ఈ భూమిలో అంతర్భాగం, దాన్ని రద్దు చేయాలా, రద్దు చేయంటే నెహ్రూ గారు కూడా దేశంలో అందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలి, చట్టాలు అందరికీ ఒకటే, న్యాయస్థానాలు అందరికీ ఒకటే, అన్ని రకాలు అందరికీ సమానంగా ఉండాలా, సమాన అవకాశాలు రావాలా, అనేక విషయాల్లో మాట్లాడి విభేదించి ఇతని వల్ల కాదు, ఇటువంటి మనం ఏమి సాధించలేమని బయటకు వచ్చారు.